హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు నేను టిఫా స్కాన్ తీసుకున్నప్పుడు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో తీస్తున్నా. అయితే టిఫా స్కాన్ చేయించుకొని కూడా ఒక 25 డేస్ 20 డేస్ అవుతుంది. నాకు వీడియో తీసే ఓపిక లేక నేను వీడియో తీయలేదు. సో ఈరోజు వీడియో తీస్తున్నా. సో అడుగుతున్నారు కొంతమంది, టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, అలాగే బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది అడుగుతున్నారు అనమాట చాలామంది. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈరోజు వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా. అయితే టిఫా స్కాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాల్ చేసినాం. టిఫా స్కాన్ సెంటర్స్ ఉంటాయి కదా, తెలిసిన వాళ్ళ ద్వారా మేము కాంటాక్ట్ అయినాం. అయితే నేను ఎన్టీ స్కాన్ విలేజ్లో తీయించుకున్నా, నాగర్ కర్నూల్లో తీయించుకున్నా. అయితే ఎన్టీ స్కాన్ నేను సిటీలోనే ఉంటున్నా కాబట్టి ఇంకా ఎన్టీ స్కాన్ మళ్ళీ ఎన్టీ స్కాన్కి అంత జర్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ జర్నీ చేయొద్దని చెప్పారు. ఇంకా మళ్ళీ నాగర్ కర్నూలు వెళ్ళాలంటే తక్కువ 4 అవర్స్ 4.5 అవర్స్ పట్టుద్ది. ఇంకా మళ్ళీ జర్నీ చేయొద్దని చెప్పారు కదా అని చెప్పేసి సరేలే ఇక్కడనే చూద్దాము అని చెప్పి కొన్ని సెర్చ్ చేస్తే ఓకే, కొన్ని సెంటర్స్ నేమ్ వచ్చినాయి. తర్వాత మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు అనమాట, వెంకటేష్ వాళ్ళ ఫ్రెండు. అతను ఇలా స్కానింగ్ సెంటర్లో వర్క్ చేస్తాడని తెలిసి తనకి కాల్ చేస్తే ఈ స్కాన్ సెంటర్లో బాగా చేస్తారు, చూయించుకోండి అని చెప్పిండు. అయితే బిఎన్ రెడ్డి అనమాట, బిఎన్ రెడ్డి ఇక్కడ వెళ్ళినాం. అయితే ఎన్నింటికి వెళ్ళాలి అని అడిగితే ఒక 10:30 11 కల్లా వెళ్ళిపోండి అని అంటే వెళ్ళినాం. అయితే ఎన్టీ స్కాన్ అప్పుడు చేసిన మిస్టేకే టిఫా స్కాన్ అప్పుడు కూడా చేసిన. ఏంటి అని అంటే తినకుండా వెళ్ళిపోయాను అనమాట. నేను హడావిడి ఇంక ఏంటో అసలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ తొందరలో తక్కువ తినేసిన, ఇంకా కొంచెం ఇక లైట్గా ఒక 2 బుక్కలు అట్లా అన్నట్టు తిన్నా. మళ్ళీ ఏమైంది, టీ తాగేసిన అంతే, ఇంకా ఇక తినలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఓకే చాలామంది ఉన్నారు. ఆల్రెడీ 1 డే ముందే మేము మా పేరు రిజిస్టర్ చేయించుకుంటారు కదా, దాన్ని ఏమంటారేమో, సో అట్లా చేయించేసుకున్నాం. తర్వాత వెళ్ళిన తర్వాత ఒక 3-4 నంబర్స్ తర్వాత నా పేరు వచ్చింది. నేను ఇంకా స్కాన్ సెంటర్లకు వెళ్ళిన. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్కాన్ అయితే స్టార్ట్ అయింది. హైలైట్ ఏంటి అని అంటే బేబీ ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ ఫేస్, ఇక్కడ సైడ్ మొత్తం ఫేస్ ఉంటుంది, ఇది వీపు. అయితే స్కాన్లో వీపు కనబడుతుంది తప్ప ఫేసు, ఇక్కడ ముక్కు మూతి అవేం కనిపించట్లేదు. ఇంకా ట్రై చేసిరు కనిపిస్తుందేమో అని ట్రై చేసిరు చాలాసేపు, ఒక 10 మినిట్స్ దాకా ట్రై చేసిరు. అయితే కనిపించట్లేదు అది. సో ఇలా తిరిగి ఉందన్నమాట. అబ్బా ఇది ఇలా తిరిగి ఉంది కదా అని చెప్పేసి సరే కాసేపు వాటర్ తాగి తిరగండి అని చెప్పారు. చెప్తే సరేలే అని చెప్పేసి వాటర్ తాగి స్లోగా వాక్ చేయండి, అక్కడిక్కడ బేబీ అప్పుడు ఇలా తిరుగుతుంది, అప్పుడు చూస్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత సరేలే అని చెప్పేసి ఒక వాటర్ తాగిన, కాసేపు తిరిగిన, ఇంకా పిలిచిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా స్కాన్ స్టార్ట్ చేసిరు. అయితే నాకు అంతా ఓకే, కానీ ఎందుకో ఏమో స్కాన్ చేసినప్పుడు అది ఇట్లా మిషన్ ఉంటుంది, అదేదో చిన్నది ఇట్లా ఉంటుంది. సో దాంతో ప్రెస్ చేయడం వల్ల నాకు స్టమక్ మొత్తం నొప్పి అయిపోయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ కరెక్ట్గా కనిపించి ఉంటే నాకు అంత ప్రెస్ చేసేవాళ్ళు కాదేమో. అది ఎక్కడ చూడు వీపు కనిపించడం, లేకపోతే ఇక్కడ సైడ్ కనిపించడం, అంతే కనిపిస్తుంది, ఫేస్ సైడ్ కనిపించట్లేదు. ఇంకా అది ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల నాకు బాగా పొత్తి కడుపు నొప్పి అనిపించింది. ఒక 1 డే మొత్తం, ఆ రోజు స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా నొప్పి ఉన్నది. అయితే నాకు తెలిసిన ఒక అక్క ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చూస్తుంది అనమాట. సో ఆ అక్కకి కాల్ చేసినాను, కూకట్పల్లిలో ఉంటుంది. అక్క ఇట్లా పొత్తి కడుపు అంతా నొప్పిగా ఉంది, నిన్న స్కాన్ చేయించుకున్నప్పటి నుంచి అని అంటే, అరే అంత గట్టిగా ప్రెస్ చేయొద్దు, మరి కొత్త వాళ్ళు ఎవరన్నా చేశారేమో స్కాను అని అంటే, ఇంకా ఏమో అక్క మరి నాకు కూడా తెలియదు, కానీ ఎందుకు నొప్పి లేచింది, కడుపు కొంచెం నొప్పిగా అయిందని చెప్తే పర్లేదులే ఏం అవ్వదు, తగ్గిపోతుంది, కొంచెం వేడి వాటర్ తాగు అని చెప్పారు. ఓకే అని చెప్పిన. ఇంకా తర్వాత బేబీ స్కాన్ అంతా అయిపోయింది. సో స్కాన్ చేసే ఆమె కొంచెం జాగ్రత్తగా ఉండు, బేబీ అయితే హెల్తీగా ఉందనేసి చెప్పింది. నేను వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వెళ్ళినాం కాబట్టి ఆమె కొంచెం ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని
కొంచెం ఫుడ్ బాగా తీసుకో, బరుగులు మోయడం కానీ అవన్నీ చెయ్యకు, ఈ రోజులు మంచిగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అయితే చెప్పింది. ఓకే హ్యాపీ. బేబీ అయితే లోపల హెల్దీగా ఉంది కదా అని అడిగితే ఓకే చాలా హెల్దీగా ఉంది, ఏం కాదులే, ఫుడ్ అయితే మంచిగా తీసుకో అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన. నిజంగా నేనైతే చాలా హ్యాపీ. ఆడపిల్ల లైఫ్లో అమ్మ అవ్వడం అనేది నిజంగా చాలా అద్భుతం. అదొకటి. హెల్త్ ఇష్యూస్ ఉండేటివి ఉంటాయి, సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇంకా నాకైతే ఎక్కువగా నీరసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరసం ఉంటుంది, అసలు ఏం పని చేయాలనిపించట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక రావట్లేదు. అయినా కానీ తప్పదు, ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి పనులు. సో ఏదేమైనా కానీ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు వరకైతే నా హెల్త్ చాలా చాలా బాగానే ఉంది. కొంచెం నీరసం, సివియర్గా బ్యాక్ పెయిన్, ఈ రెండు అయితే నాకు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నేను నా బేబీ హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ.